ఈరోజు మనం అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ గురించి తెలుసుకుందాం. హాయ్, దిస్ ఈస్ డాక్టర్ వీణా, గైనకాలజిస్ట్, సాయి వీణా హాస్పిటల్, ఒంగోలు. గర్భం వద్దనుకున్నప్పుడు పీరియడ్ మిస్ అవ్వంగానే వెంటనే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి. లేట్ చేస్తే నష్టమే కానీ ఉపయోగం ఉండదు. ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వస్తే వెంటనే డాక్టర్ని కలిసి స్కాన్ తీపించుకోవాలి. స్కానింగ్లో గర్భం ఎక్కడుంది అంటే గర్భసంచి లోపల ఉందా, పొరపాటున ట్యూబ్లో ఉందా, ప్లస్ ఎన్ని వారాలు ఉంది అనేది తెలుసుకోవాలి. అవి తెలుసుకోకుండా సొంతంగా ప్రయోగాలు చేసి మెడికల్ షాప్లో మెడిసిన్స్ తెచ్చి వేసుకొని చేయకూడదు. పొరపాటున ట్యూబ్లో ప్రెగ్నెన్సీ ఉంటే అది అమ్మాయి ప్రాణానికే ప్రమాదం అయిపోతుంది. ప్రెగ్నెన్సీ 6 వారాల లోపల ఉంటేనే అది మందులకు పోతుంది. 6 నుంచి 8 వారాల మధ్యలో మెడిసిన్స్కి ట్రై చేయొచ్చు. 8 వారాలు దాటిన తర్వాత ఓన్లీ మెడిసిన్స్కి అబార్షన్ కంప్లీట్గా అవ్వదు. 8 వారాలు దాటితే ఖచ్చితంగా క్లీన్ చేయించుకోవాల్సి వస్తుంది. 12 వారాలు దాటితే అబార్షన్ చేయించుకోవడం చాలా ప్రమాదం. అత్యవసరమైతే తప్ప చేయకూడదు. అబార్షన్ ఎలా అయినా ఒక వారం తర్వాత స్కాన్ తీపించుకొని పూర్తిగా పోయిందా గర్భము, ఏదన్నా పీసెస్ మిగిలిపోయినాయా అనేది చెక్ చేసుకోవాలి. ఒకవేళ పీసెస్ ఏమన్నా మిగిలిపోతే దాన్ని అలాగే వదిలేస్తే బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది, ప్లస్ అవి కుళ్ళిపోయి ఇన్ఫెక్షన్ కూడా వస్తుంది గర్భసంచికి. ఇప్పుడు ఒకసారి అబార్షన్ చేయించుకున్నాక మీకు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ఉద్దేశం లేనప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముందు నుంచే తగిన జాగ్రత్తలు అంటే సేఫ్టీ వాడుకోవడం, లేదా ఓసీ పిల్స్ వాడుకోవడం, లేదా కాపర్టీ వేయించుకోవడం, గ్యాప్ ఇవ్వడానికి కాపర్టీ వేయించుకోవడం, ఏదో ఒకటి చేసుకుంటే మంచిది. పద్దాకల అంటే రిపీటెడ్గా మళ్ళా ప్రెగ్నెన్సీ తెచ్చుకొని వచ్చిన తర్వాత అబార్షన్కి వెళితే గర్భసంచికి ఇబ్బంది అవుతుంది. అబార్షన్ కూడా అంత ఈజీగా ఏం కాదు. ఖచ్చితంగా ఎమోషనల్ సపోర్ట్ ఉండాలి. డాక్టర్ సలహా మటుకు కంపల్సరీగా తీసుకొని సేఫ్గా సురక్షితంగా మీరు అబార్షన్కి వెళ్ళాలి. సొంత ప్రయోగాలు ఇళ్లల్లో మటుకు చేయకండి.